ఎవడి కోటేసుకున్న ఉడతలు పట్టేవాడు? ఐశ్వర్య, కెన్ ఐ హెల్ప్ యు? ఎనీ ప్రాబ్లం? సార్ ప్రాబ్లం లేదు సార్, మీరు బయలుదేరండి. సార్ ప్రాబ్లం ఉంది సార్. ఆ గల్ల చొక్కగాడు దీన్ని లవ్ చేస్తున్నానని 3 నెలలుగా టార్చర్ పెడుతున్నాడు. పెళ్లి చేసుకోవాలని టార్చర్ పెడుతున్నాడు. అది కూడా పర్వాలేదు సార్, గిఫ్ట్లు ఇచ్చే టార్చర్ పెడుతున్నాడు. వాడికి సపోర్ట్ కి ఈ ఫ్రెండ్ గాడు ఒకడు ఎగతాళి చేసే చంపుతున్నాడు. మిలిటరీ దెబ్బంటే ఏంటో రుచి చూపించండి సార్. ఈ రోజు నుంచి వాళ్ళు ఇటువైపు రాకూడదు సార్. ఇంత జరిగినా కూడా ఎందుకు నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు? అనవసరంగా ఎందుకు మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం? ఇలా చూడండి, నా స్టాఫ్ కి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను చూస్తూ ఊరుకోలేను. అది కూడా నా ఏరియాలో. సరే, మీరింటికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? 45 minutes. మీరిద్దరు ఇంటికి చేరుకునే లోపు మీ ఇద్దరిని క్షమాపణ అడగడానికి వాళ్ళిద్దరూ మీ ఇంటి దగ్గర వెయిట్ చేస్తారు. అప్పుడు వాళ్ళకంటే ముందు మనం బయలుదేరాలి. బయలుదేరదామా? Don't waste my time, Aishwarya. ఐశ్వర్య, I have to teach a lesson to these fellows. Rascals. బావా, నేను ఇంతవరకు మిలిటరీ దెబ్బలు తినలేదురా. రేయ్, తినడానికి ఏమైనా గారెలా లేక బూర్లా? Hey! సార్, మీకే ఇన్ని గాయాలైతే మరి వాళ్ళకి? ఉతికేసి నాకే ఇన్ని దెబ్బలు తగిలాయంటే ఉతికించుకున్న వాళ్ళకెన్ని దెబ్బలు తగిలాయన్నదే కదా నీ అనుమానం? వాళ్ళకేమీ కాలేదమ్మా. ఒక్క దెబ్బ కూడా నేను కొట్టలేదమ్మా. నా గోరు కూడా వాళ్ళని టచ్ చేయలేదు. కానీ వాళ్ళు నన్ను సారీ సార్. ఏంటి మావా, కబడ్డీలో కోతకొచ్చినట్టు వస్తున్నాడు? సార్ వద్దు సార్. సార్ మావా, మన గురించి ఆయనకి తెలీదు. మనం ఎవరో చూపించే టైం వచ్చేసింది. మనం ఎవరం బావా? ఓ ఓ మావా, నువ్వు కొట్టావా? లేదు బావా, నువ్వు కొట్టావా? లేదే. మరెందుకు కరెంట్ షాక్ కొట్టిన కాకిలా ఎగిరిగిరి పడుతున్నాడు? చేతులు పట్టుకుని బతిమలాడండి, కాళ్ళు పట్టుకుని బతిమలాడండి, అంతెందుకు ఎక్కడ పట్టుకునైనా బతిమలాడండి. కానీ ఈ ఇండియన్ ఆర్మీ మేజర్ ని నాడు మాత్రం పట్టుకోవద్దని చెప్తున్నా. అంతే. మిలిటరీ వీక్నెస్ అదే, అటాక్. ఏయ్, చిట్టి నడుము పట్టుకోనా, చకిలి గిలినే పెట్టుకోనా, నడుము చూస్తే చెయ్యాగదులే. కంగారు పడకమ్మా, కంగారు పడకు. నా వీక్నెస్సే తెలియని వాళ్ళు నీ వెంట పడి నిన్ను టార్చర్ పెడితే నాతో చెప్పమ్మా, వాళ్ళని రఫాడించేస్తాను. టేక్ కేర్ సార్.